షిరిడీ సాయిబాబా అంటే తెలియని ఊరు మనిషి లేడు. సాయిబాబా అంతగా భక్తుల ఆధ్యాత్మిక జీవనంలో పెనవేసుకున్నాడు. అది బాబావారి లీలల వలనే సాధ్యమైంది. సకల సుగుణాల సమ్మోహన స్వరూపం శ్రీ సాయిబాబా. బాబా జ్ఞాన వికాసాల పెన్నిది. బాబా సన్నిధి మనలో వికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శన మాత్రంతోనే మనోవికారాలు, మనశ్చాంచల్యాలు పటాపంచలైపోతాయి. సాయి తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, రుజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. ఎవరికీ అర్థం కాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు, హితోక్తులతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. బాబా గురువులకే గురువు సద్గురువు. భగవాన్ శ్రీ సాయినాథుడు కొలువైన హైదరాబాద్ పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలోని శ్రీ సాయిబాబా మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుత దయామూర్తి సాయిబాబా. ప్రేమతత్వమే సాయితత్వం. బాబాకు ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు లేవు. సాయిబాబా వారందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించారు. ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై దైవం మానవ రూపంలో సాయిబాబాగా అవతరించారు. ఈ సత్యాన్ని భక్తకోటి విశ్వసించింది. అందుకే అనతి కాలములోనే సాయిబాబా భక్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. అలా భక్తుల చేత నిర్మితమైన పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలోని సాయిబాబా దివ్య మందిర దర్శనం చేసుకుందాం రండి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భక్తులు ముర్కినంతనే గ్రక్కున వరమిచ్చే వేల్పు, నవ్య ప్రధాన ప్రత్యక్ష సద్గురువుగా భక్తులు కొలిచిన ప్రతి చోట వెలిశాడు. సాయిబాబా చిత్రపటం లేని ఇల్లు, సాయి మందిరం లేని ఊరు అరుదు. సామాన్య జనజీవన స్రవంతిలో ఆరాధ్య దైవంగా ఆయన జీవించి ఉన్న కాలంలోనే జరిగింది. సాయిబాబా మహాసమాధి చెందిన అనతి కాలంలోనే భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో సాయిబాబా ఒక భాగమయ్యారు. ప్రతి భక్తుడి గుండె గూడెలో కొలువయ్యాడు. ప్రతి ఇంటింటా పూజా మందిరంలో కొలువయ్యాడు. వాడవాడలా ఆలయ సౌధాలలో దివ్యమూర్తిగా కొలువుదీరాడు. ఆ పరంపరలోని భాగ్యనగరంలోనూ అనేక ప్రాంతాల్లో వెలిశాడు శ్రీ సాయినాథుడు. చరితము సమరస భరితము సుజనులార వినరండి, సుధా మధురము సతత విమలము సాధనమున గనరండి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి, సుధా మధురము సతత విమలము సాధనమున గనరండి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. భాగ్యనగరంలో పంజాగుట్ట వాణిజ్య ప్రాంతాల్లో ఒక కూడలికి ప్రసిద్ధి చెందింది. నిత్యం రణగుణ ధ్వనుల మధ్య ఒక ప్రశాంతమైన దివ్యలోకాన్ని తలపించే మనోహరమైన శ్రీ సాయి మందిరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. అసలు పంజాగుట్ట అనగానే బాబా భక్తులకు ముందు గుర్తొచ్చేది శ్రీ సాయిబాబా మందిరమే. ఈ బాబా మందిరానికి నగరం నలుమూలల నుంచి సామాన్య భక్తులతో పాటు పురప్రముఖులు, సినీ నటులు సైతం పంజాగుట్ట సాయిబాబాను దర్శించుకుంటారు. ఈ సాయిబాబా మందిరం సాక్షాత్తు షిరిడీ మందిరాన్నే తలపిస్తోంది. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేటలా అలుముకున్న సాయితత్వం ఈ జగత్తులోని సర్వములోనూ చైతన్యమే ప్రసరిస్తూ ఉంటుంది. మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్ధరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా.
మనిషి ఎలా నడుచుకోవాలి, ఏది మంచి ఏది చెడు అనేది వివేకించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా. బాబా వారి చూపులు కరుణామృతం. ఆ నమ్మకంతోనే దేశంలో నగరాల్లో వాడవాడలా బాబావారి ఆలయాలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మించారు. పంజాగొట్ట బాబా మొక్కినంతనే గ్రక్కున వరములిచ్చే వేల్పుగా భక్తులు భావిస్తారు. ఇక్కడ సాయిబాబా వారు సజీవ మూర్తిగా షిరిడీలో కొలువైన మూర్తికి ఏమాత్రం తక్కువ కాకుండా అద్వితీయంగా ప్రసన్న వదనంతో ధవళకాంతులు విరజిమ్మే మూర్తిగా శోభిల్లుతాడు. శ్రద్ధ, సబూరి, ఏకాదశ సూత్రాలను ప్రకటిస్తూ పంజాగుట్ట బాబావారి భక్తులు ఏం కోరినా క్షణాల్లో నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ మందిరం నిత్యం భక్తుల సందడితో రద్దీగా ఉంటోంది. ప్రతి గురువారం బాబా మందిరానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా చాలా నమ్మకంతో వస్తారండి. వారు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారనేసి ఆ బాబా వారికి ప్రతి వాళ్ళు మొక్కుకుంటారు. మొక్కుకున్న సందర్భంలో చాలామంది కూడా వాళ్ళ కోరికలు తీరినాక వచ్చి పూజలు అవన్నీ చేసుకొని బాబాకు ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తుంటారండి. పంజాగుట్ట సాయిబాబా మందిరం 1983లో నిర్మాణం మొదలుపెట్టారు. దాదాపు 4 ఏళ్లుగా మందిర నిర్మాణం పట్టింది. 1987లో ఉగాది రోజున మందిర ప్రారంభోత్సవం జరిగింది. సాయిబాబా మందిరం లోపలికి వెళ్లే మెట్ల మార్గం పైనే పార్వతీ పరమేశ్వరుల తనయుడు లంబోదరుడు సకల గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు కొలువుదీరుండడం ఇక్కడ ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే విశేషం. భక్తులు ముందుగా ఈ గణేశుణ్ణి చేతులారా స్పృశించి త్రికరణ శుద్ధిగా నమస్కరించి బాబా మందిరంలోకి ప్రవేశిస్తారు. మందిర సింహద్వారానికి ఎదురుగా పాలరాతి నంది విగ్రహం ఉంటోంది. బాబా మందిరానికి కింద ధ్యాన మందిరం నెలకొని ఉంది. ఈ ధ్యాన మందిరంలోని బాబా కుడ్యాలపై బాబావారి చరిత్రను తెలిపే చిత్రాలతో పాటు లీలలను, అద్భుత ఘట్టాలను ప్రకటించే తైలవర్ణ చిత్రవులు రమణీయంగా దర్శనమిస్తాయి. ఇక్కడే గ్రంథాలయం కూడా ఉంటోంది. భక్తులు బాబావారి చరిత్రను, చాలీసా తదితర పారాయణ గ్రంథాలను చదువుకోవచ్చు. ఇదే ధ్యాన మందిరంలో బాబావారి ఊయల సేవకు చెందిన పల్లకి కూడా కనిపిస్తోంది. మందిర పై భాగంలో బాబా దర్శన ప్రసాదం, కింద భాగంలో జ్ఞానశాంతి ప్రసాదం అనుగ్రహించారు శ్రీ సాయిబాబా వారు. మోహాల సుడిగుండంలో మనం దిక్కుతోచక సాయిబాబా ముందు ఆవేదనతో మన కోరికల చిట్టాను ఆయనకు వెల్లడిస్తాం. ఒకటి తీరింది ఆనందం, వెంటనే ఆయన పాదాల ముందు మోకరిల్లి మరలా కోరికను ఉంచుతాం. వీటికి అంతుండదు. మన ఆశలకు అంతు లేదు. పుడుతూనే కోరిక, అడుగడుగునా కోరిక, మరణంలోనూ కోరిక. ఎంతటి మహానుభావుడైనా నాకెలాంటి కోరిక లేదు అనటం శుద్ధాబద్ధం. కోరికలను వీడి నిజమైన ఆర్తితో భగవంతుడిని చరణాలను పట్టుకుని శరణాగతుడయ్యే వరకు వారి కోరికలను సన్మార్గంలో తీరుస్తూ తన ధరికి చేర్చుకునే సమయం కోసం భక్తునకు వరాలను ఇస్తూనే ఉండే అపూర్వ దైవం షిరిడి సాయిబాబా ఒక్కరే. మనోవికారాలకు తావులనే మంగళప్రదాయకమైన సువిశాల మందిరంలోకి అడుగుపెట్టిన భక్తులకు దేదీప్యమానంగా ధవళకాంతులతో శోభిల్లుతూ సమస్త లోకాలను కరుణామృత చూపులతో కాచి కాపాడుతున్న శుభప్రదాయకుడిగా స్వర్ణ సింహాసనంపై భక్తకోటికి దర్శనమిస్తాడు శ్రీ షిరిడి సాయినాథుడు. ఈ మందిరంలో సాయిబాబాను దర్శించిన భక్తులు సాక్షాత్తు షిరిడిలోనే ఉన్నామనే దివ్యానుభూతికి లోనవుతారు. షిరిడి
ఇక్కడ కొలువైన బాబావారి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా భక్తుల ఆధ్యాత్మిక తనివి తీరదు. నిత్యం అలా బాబా సన్నిధిలో ఉండిపోవాలనేంత మనోహరంగా, శాంతంగా, ధవళకాంతుల వదనంతో మెరిసిపోతారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాయిబాబా స్వర్ణమయ సింహాసనంపై మిలమిలా ప్రకాశిస్తూ కనిపిస్తారు. దివ్యత్వమంతా బాబావారి రూపురేఖల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పంజాగుట్ట బాబావారిని దర్శిస్తే షిరిడీలో బాబాని దర్శించిన అనుభూతే కలుగుతోంది. బాబావారి పాదభాగాన ఉత్సవమూర్తులు బాబావారి పాలరాతి పాదాలు నెలకొని ఉన్నాయి. పంజాగుట్ట సాయిబాబా వారి పాదాలకు ప్రణమిల్లి ఆత్మనివేదన చేసుకుంటే చాలు. భక్తుడి బాధలను తన బాధలుగా స్వీకరించి సత్వరమే వాటిని తీర్చి ఇష్టకామ్యాలను ఈడేరుస్తాడు. భక్తులు కోరిన కోర్కెలతో పాటు ఎలాంటి సమస్యలైనా బాబావారు పరిష్కరిస్తారని భక్తుల అపార నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం వెళ్ళే బాబా భక్తులు బాబావారికి స్వయంగా క్షీరాభిషేకం చేసుకునే వీలు కల్పిస్తారు. బాబావారి భక్తులకు అదొక అనిర్వచనీయమైన అవ్యక్తమైన అనుభూతి. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా. భక్తులు బాబాకు అర్పించే నైవేద్యం భక్తుల స్వహస్తాలతో సమర్పించే అవకాశం దొరకడం ఒక అద్భుతమైన అనుభూతి. భక్తులు తాము తెచ్చిన నైవేద్యాలను బాబా అర్పిస్తూ సాక్షాత్తు బాబాకు వారు పెట్టినట్టే అద్వితీయ అనుభూతికి లోనవుతారు. ఇక్కడి మందిరంలో ఎలాంటి కట్టుబాట్లు, ఆంక్షలు ఉండవు. కులమతాలకు అతీతంగా అందరూ బాబావారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. ప్రతిరోజు ఉదయం కాకడహారతి పూర్తయిన వెంటనే భక్తులే స్వయంగా బాబావారికి పాలాభిషేకం చేస్తారు. ఈ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవన్నంత మనోహరంగా బాబావారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి గురువారం భక్తుల సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. హే పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సా. మనం ఏ ఆలయంలోనైనా మందిరంలోనైనా గమనిస్తే మూల విరాట్ను భక్తులు దూరం నుంచే దర్శిస్తారు. సాధారణంగా మూలమూర్తిని దర్శించే భాగ్యం ఎక్కడా లభించదు. కానీ పంజాగుట్ట సాయిబాబా మందిరంలో మాత్రం భక్తులు బాబాను స్వయంగా పూజించుకోవచ్చు. ప్రతి ఉషోదయ సుప్రభాతాన భక్తులు కుటుంబ సమేతంగా బాబావారికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇంతటి మహత్తర భాగ్యం కోసం భక్తులు పంజాగుట్ట బాబా మందిరానికి విశేషంగా తరలివస్తారు. నిత్య అభిషేకాలతో మందిరం ఆధ్యాత్మిక కోలాహలంగా అలరారుతోంది. భక్తులు భక్తి ప్రపత్తులతో బాబాకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చకులు మరొకసారి బాబావారిని శుద్ధ జలాలతో అభిషేకిస్తారు. అనంతరం శ్రీ సాయిబాబాకి పట్టు పీతాంబరాలు కట్టి కంఠాన సకల వర్ణ పుష్పమాలను ధరింపజేసి నయన మనోహరంగా అలంకరిస్తారు. సహజంగా బాబావారు బాహ్యాలంకారాలకు పూర్తి వ్యతిరేకి. కానీ బాబావారు భక్తుల ముచ్చట్లను కాదనలేక అలంకృతమై దర్శనమిస్తున్నట్లు నిండైన అలంకారంలో చిదానంద మూర్తిగా భక్తులకు కనిపిస్తారు. साई रूपधर साकार निलया साधु जनापाल रक्षक पाला योगी रूपधर अभय प्रदाया योगी रूपधर अभय प्रदाया योगानंद वरा खंड योगानंद वरा साई रूपधर साकार निलया.
ప్రతిరోజు బాబావారిని వందలాది మంది భక్తులు దర్శించి తరిస్తుంటారు. ఈ మందిరంలో పూర్తిగా షిరిడీ విధి విధానాలనే పాటిస్తారు. గురువారం రోజున బాబా అభిషేకంలో పాలుపంచుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల పుష్పమాలికలను బాబాకు సమర్పించి ఆయనని కనులారా చూసుకొని మురిసిపోయే భక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు. బాబావారికి నిత్యం 4 హారతులు అపూర్వంగా నిర్వహిస్తారు. హారతుల సమయంలో భక్తులు చేరి సామూహికంగా హారతి గీతాలను గానం చేసి తరిస్తుంటారు. అలాగే భజనలు, పారాయణలతో బాబావారి మందిరం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటోంది. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం జయగణవోయి సాయిరాం. బాబావారికి నిర్వహించే పల్లకి సేవలు భక్తులకు ఆధ్యాత్మిక తృప్తినిస్తాయి. ఆ సమయంలో బాబా సన్నిధిలో భక్తుల అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. బాబావారి ప్రధాన విగ్రహానికి ఒకవైపు గణపతి, మరోవైపు సీతారామచంద్రుల వారి విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఇదే మందిరంలో ఒకవైపు ధుని భక్తుల అహంకారాలను కాల్చివేస్తూ ఇహంలో సత్వగుణం శోభిల్లే మార్గాలను ప్రసాదిస్తోంది. మరోవైపు బాబావారి నిలువెత్తు చిత్రం, దీని కింద భాగంలో బాబావారి పాదాలు దర్శనమిస్తాయి. ఈ పాదాలను వదలని భక్తులే ధన్యజీవులని భక్తుల విశ్వాసం. బాబా గారు స్వయంగా యాక్చువల్గా మందులు ఇస్తుండేవాళ్ళు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన విభూతితోటి భక్తులకి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాళ్ళు. అది స్ఫూర్తిని తీసుకొని మేము 2000 సంవత్సరం నుంచి ఇక్కడ మేము పక్కనే హాస్పిటల్ పెట్టేసి ఇక్కడ మేము ల్యాబ్ ఫెసిలిటీ, కన్సల్టేషన్స్ 34 మంది డాక్టర్లు కన్సల్టేషన్ ఇచ్చేవాళ్ళు అండి, ఫ్రీ కన్సల్టేషన్. విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా, ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. అదే సాయి నామం, అదే సాయి నామం, అదే సాయి నామం. మానవ లోకంలో లౌకిక జీవితానికి ఏం కావాలో చూసుకోవాలనే భౌతికవాదులు మన చుట్టూ చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ లౌకికం, అలౌకికం అనే స్థితులు స్థూల దృష్టికి వేరువేరుగా కనిపిస్తాయి. కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. లౌకిక జీవనంలో అలౌకికతను స్పృశించకుండా లౌకిక జీవితంలో ఏ వ్యక్తి జీవన నదిని దాటలేడు. అలాంటి భక్తుల యోగ భోగ సౌఖ్యాలే కాకుండా వారి రోగాలను స్పర్శ మాత్రం చేత బాపిన వైద్యుడు శ్రీ సాయిబాబా. బాబావారి లీలల్లో అంతటి అద్భుత సాక్ష్యాలు బాబావారి చరిత్ర నిండా సాక్షాత్కరిస్తాయి. అందుకే బాబావారి మనసెరిగిన మందిర కమిటీ భక్తకోటికి ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. పంజాగుట్ట సాయిబాబా ఆలయం కేవలం ఆధ్యాత్మికతకు ఆవాసమే కాదు, బాబా సేవాభావాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ట్రస్ట్ సభ్యులు నిరుపేదలకు అత్యాధున వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న వైద్యాలయం కూడా ఉంది. ఎంతోమంది నిరుపేదలకు ఈ వైద్యాలయం ఓ ఆపన్న హస్తం. సాయిబాబా చరిత్రను పరిశీలిస్తే ఆ రోజుల్లో ఎంతోమంది రోగులను తన అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా కాపాడిన వైద్యో నారాయణుడు. విభూతితోనే ఎన్నో మార్మిక వైద్యాలను చేసిన దైవం శ్రీ సాయిబాబా వారు. భక్తుల పాపాలను తొలగించే దీపాలను వెలిగించిన సాయిబాబా వారి లీలలకు సాక్ష్యంగా పంజాగుట్ట సాయిబాబా ట్రస్ట్ ఆసుపత్రి వారు ఉచిత వైద్య సేవలతో ఇంటింటి దీపాలను వెలిగిస్తున్నారు. అంటే మొట్టమొదట ఈ టెంపుల్లో డయాగ్నోసిస్ ల్యాబ్ స్టార్ట్ చేయటం, ఆ తర్వాత ఈ అవుట్ పేషెంట్ సర్వీసే కాదు ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా చాలామంది పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా వైద్య సౌకర్యాన్ని అందచేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పాన్ని ఇచ్చి 14 ఎకరాల ల్యాండ్ అది కొని, అది ఆల్మోస్ట్ వాళ్ళ రోజున 1000-1200 కోట్ల వాల్యూ అండి. అక్కడ 350 బెడ్ల హాస్పిటల్, 3 lakhs స్క్వేర్ ఫుట్ కట్టారనండి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. జీవిత పరమార్థానికి దిక్సూచి
సాయి తత్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని వంట పట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది, జీవితం ధన్యమవుతుంది. ఇన్ని అనుభూతులు మందిరంలో కొలువైన బాబావారి విగ్రహాన్ని ఆధ్యాత్మిక చిత్తంతో తిలకించిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. బాబావారి చూపులు ఊర్ధ్వదృష్టితో చూస్తున్నట్టు అనిపించే ఆ చూపులు భక్తుల భవిష్యత్తుని బంగారుమయం చేయటానికి, రాబోయే కష్టాలను నివారిస్తున్నట్టు ఉంటుంది. అంతటి మహిమాన్వితమైన పంజాగుట్ట శ్రీ సాయిబాబా వారి మందిరంలో ఏడాది పొడవునా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలను వీక్షించే భక్తులు సాక్షాత్తు షిరిడీలో బాబా సన్నిధిలోనే ఉన్నామా అనిపించమానదు. ఆ ఉత్సవ విశేషాలను ఇప్పుడు మనము చూద్దాం. భక్తులు సాయి అని పిలిచినంతనే పలికిన దైవంగా కొలువైన పంజాగుట్ట సాయిబాబా మందిరంలో నిత్యం జరిగే పాలాభిషేకాలు, హారతులు, పల్లకి సేవలు బాబా భక్తుల ఆధ్యాత్మిక జీవన శైలికి దర్పణం పడతాయి. అలాగే గురు పౌర్ణమి ఉత్సవాలు సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను వీక్షించే భక్తులకు బాబా తమ సమక్షంలోనే ఉన్నారన్న దివ్యానుభూతికి లోనవుతారు. ఇదే మందిరంలో బాబా సమాధి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఉగాది, వినాయక చవితి, శ్రీరామనవమి పలు పర్వాలకు పూజాది క్రతువులు ఘనంగా జరుపుతారు. ఇలా ఏడాది పొడవునా బాబావారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది. భక్తితో శరణాగతులయ్యే వారి కోర్కెలను సన్మార్గంలో తీరుస్తూ తన దరికి చేర్చుకునే సమయం కోసం భక్తులకు జ్ఞాన మార్గాన్ని తెలుపుతూ నిరీక్షిస్తాడు సాయిబాబా. భక్తుడి తన జీవితంలో ఎప్పటికైనా తాను ఇవ్వదలిచిన జ్ఞాన విభూతిని పొందుతాడనే నమ్మకం, అదే బాబావారి మహాత్యంలోని మార్మిక. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ తదితర ప్రధాన నగరాలతో పాటు భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి బస్సు, రైలు మార్గాల ద్వారా ముందుగా హైదరాబాద్ చేరుకోవాలి. ఆ తర్వాత బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా లేదా మెట్రో రైలు ద్వారా పంజాగుట్ట చేరుకోవాలి. మెట్రో స్టేషన్కు దాదాపు 15 మీటర్ల దూరంలోనే పంజాగుట్ట సాయిబాబా వారి మందిరం ఉంటోంది. ఇక సాయిబాబా వారి మందిర దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. దైవం మానవ రూపంలో అడుగిడితే సాయి రూపం, మనిషే దైవంగా పెరగటం బాబా మతం. యోగ భోగాలను సంయోజనం చేసి చింతలను బాపుటే బాబావరం. మానవాళికి శాశ్వత ఆనందాన్ని పంచే ఆనందదాయకరం సాయి పదం. మనసు గమనాన్ని మళ్లించి సదాచార గమ్యాన్ని చేర్చే దార్శనిక మూర్తి బాబా మనోరథం. అసలు బాబా పాదాలు ఇలవైకుంఠ కైలాసాలు. అది అర్థమైతే అభయప్రదం, శోభప్రదం. మరి బాబావారి దివ్య మార్గాన్ని అనుసరించి ఇహపర సౌఖ్యాలను పొందుదాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీదని నాదని అనుకో